విజ్ఞాపన ప్రార్థనకు మీ అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి మన ప్రియులు సహోదరులు సామ్యూయల్ కుమార్ గారు మరి ఆయన ఫేస్బుక్ పేజ్ ద్వారా ఈ ఉదయకాలపు ప్రార్థన ఏర్పాటు చేశారు. మరి ఇంచుమించుగా 10 రోజులుగా ఈ ప్రార్థన విజ్ఞాపన ప్రారంభించబడింది. ఇప్పటికీ ఎంతోమంది దైవజనులు ఈ ఉదయకాలపు ప్రార్థనలో అనేక విషయాల నిమిత్తమై ప్రార్థిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి నా ప్రియ సహోదరులు సామ్యూయల్ కుమార్ గారు ఈ చక్కని అవకాశాన్ని నాకు అనుగ్రహించినందుకు ప్రభునందు ఎంతగానో ఆనందిస్తూ ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈ ఉదయకాలపు ప్రార్థన ప్రారంభించుకుని కొన్ని విషయాల నిమిత్తమై మనం అందరం కలిసి విజ్ఞాపన చేసి దేవుని సన్నిధిలో ఆయన నామాన్ని మహింపరచుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ప్రార్థన ఉదయకాలపు ప్రార్థన యొక్క ఉద్దేశం ఏమైందంటే ఈ దేశం యొక్క రక్షణ నిమిత్తం, ఈ దేశం యొక్క కాపుదల నిమిత్తం ఈ ప్రార్థన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ భారతదేశ రక్షణ నిమిత్తం మనం అందరం ప్రార్థన చేయడానికి సిద్ధపడదాం. నాతో కలిసి ప్రతి ఒక్కరూ ఏకీభవించాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలపు ప్రార్థనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. అందరూ కలిసి దేవుని సన్నిధిలో ఆయన నామాన్ని మహింపరచుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృప కలిగిన దేవా, మీ ఉన్నతమైన నామానికి బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఇదిగో నా తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ ఉదయకాలపు వేళ నాయన ప్రభువా, నాయన తెల్లవారుచుండగా నాయన నీ సన్నిధిలో మేమందరము చేరి నీ నామాన్ని స్తుతించి గణపరచు భాగ్యాన్ని మీరు అనుగ్రహించినందులకై మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఇదిగో నా ప్రియ సహోదరుడు సామ్యూయల్ కుమార్ని బట్టి మీకు వందనాలు. ఆయన ఫేస్బుక్ పేజ్ ద్వారా ఆయన ఈ ఉదయకాల ప్రార్థనా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇంతకు ముందు ఇంచుమించు అనేక మంది సేవకులు, భక్తులు నీ నామాన్ని ప్రభువైనా ఎత్తిపెట్టి ప్రార్థన చేశారయ్యా. నీకు స్తోత్రాలు. ఆ ప్రార్థనా విన్నపాలన్నీ మీ పాద సన్నిధికి చేర్చుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఇదిగో నీ దీనదాసులైన నేను కూడా ప్రభు నీ సన్నిధిలో ప్రభు నీ నామాన్ని ధ్వజమెచ్చుచుండగా, ప్రభు ప్రార్థిస్తూ ఉండగా, గోజాడుచుండగా, విజ్ఞాపన చేస్తూ ఉండగా నాయన మా స్తుతుల సింహాసనంపై మీరు ఆసీనుడవై నాయన ఈ ప్రార్థన మనములన్నిటిని ప్రభు నాయన ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి నాయన, ఇదిగో ప్రభు ఈ భయంకరమైన ఆయన పరిస్థితుల మధ్య ప్రభు మీ ప్రజలు నివసిస్తున్నారయ్యా. నీకు స్తోత్రాలు నాయన. దేశ రక్షణ నిమిత్తమై, కేవలం దేశ రక్షణ నిమిత్తమై నాయన ప్రభు నాయన ఈ ప్రార్థన సమావేశాన్ని ఏర్పాటు చేశామయ్యా. నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రార్థన ఆలకించే దేవుడుగా, అక్కరలు తీర్చే దేవుడుగా నాయన మా జీవితాలు మీరు కొలువై ఉండమని ప్రార్థన చేస్తున్నాను. స్థితిగతులను మార్చగలిగిన దేవుడవు నీవేనయ్యా. పరిస్థితులను మార్చగలిగిన దేవుడవు నీవే. కాబట్టి ప్రభువా, ఇదిగో ఈ ఉదయకాలపు ప్రార్థన ప్రారంభిస్తూ ఉండగా నాయన ఒక్కొక్క పాయింట్ ఆయన ఒక్కొక్క విన్నపాన్ని మీ పాదాల దగ్గర చేరుస్తూ ఉండగా నాయన మీరే ప్రతి విన్నపానికి మీరు ప్రత్యుత్తరం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నాయన ప్రార్థించిన వెంటనే సహాయం చేసే దేవుడు నీవే కదయ్యా. కార్యం జరిగించిందయ్యా. నీకు స్తోత్రాలు నాయన. ప్రభు తండ్రి సమస్తము నీ నామానికి మహిమకరంగా మార్చుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభు నా తర్వాత కూడా ఇంకా ఎన్నో నేను ఇంచుమించు 30 దినాలు ఇంకా నీ సేవకులు ప్రార్థించబోతున్నారు. ఆ ప్రార్థనలు కూడా నీ పాద సన్నిధికి చేర్చుకుని వెంటనే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీకు స్తోత్రాలు. ఇదిగో ఇప్పుడు ఎత్తి పట్టుకుంటున్న ప్రార్థన విన్నపాలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్తాన్ని మేలుగా మార్చమని, సమస్తమైన కీడును తొలగించి నీ కృపగల హస్తాల చాటు మమ్మల్ని భద్రపరచమని నజరేయుడైన యేసు క్రీస్తు నామం పేరట ప్రార్థిస్తూ నిమిత్తం వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ ప్రార్థన సమావేశంలో మనమందరం కలిసి కొన్ని విషయాల నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మరి ఈ భారతదేశ రక్షణ, కేవలం భారతదేశం రక్షించబడాలి, ఒక విధంగా ఆత్మీయంగాను ఒక విధంగా శారీరకం, 2 పాయింట్లు ఈ సమావేశం యొక్క ఉద్దేశం. కాబట్టి శారీరకంగా మరి ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఈ వ్యాధి, ఈ వైరస్ బారిన పడిన ఈ దేశాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడే ఈ దేశాన్ని రక్షించగలడు. దేవుడే ఈ వైరస్ నుంచి దేవుడు మనందరిని కాపాడగలడు. కాబట్టి ఈ వైరస్ నుంచి కాపాడాలి, అలాగే మన ఆత్మల్ని దేవుడు రక్షించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి కొన్ని విషయాల నిమిత్తమై మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా కరోనా వైరస్ పూర్తిగా నిర్మూలించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కరోనా వైరస్ చేత భారతదేశం మరింత భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ కరోనా వైరస్, కోవిడ్-19 ఈ వైరస్ పూర్తిగా భారతదేశంలో నిర్మూలించబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం మొదటి విన్నపంగా కరోనా వైరస్ నిర్మూలన కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఈ కరోనా వైరస్ను దేవుడు నిర్మూలించగలడా, దేవుడు తప్పించగలడా అనే సందేహాలు చాలా మందిలో లేకపోలేదు. అయితే దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అనేక సార్లు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూనే వస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కరోనా వైరస్ అనే తెగులు ఈ భారతదేశాన్ని పట్టి పీడిస్తూ ఉండగా మనం ప్రార్థన చేయటం వలన, దేవుణ్ణి అడగటం వలన, దేవుని నామాన్ని ఎత్తిపట్టడం వల్ల దేవుడు ఈ తెగుళ్ళ నుంచి, ఈ వైరస్ నుంచి దేవుడు మన దేశాన్ని తప్పక రక్షించగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఆయన ఒక్కడి వల్లనే జరుగుతుంది. అందుకే దేవుని వాక్యంలో కూడా మనం చూడగలుగుతాం. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో, 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో మనం చూడగలిగితే అక్కడ ఒక తెగులు దావీదు మీదకి, అతని రాజ్యం మీదకి, అతని దేశం మీదకి తెగులు దేవుడు పంపించినట్లుగా మనం చూడగలుగుతాం. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 25వ వాక్యంలో ఇలా ఉంటది. అక్కడ దావీదు యెహోవా నామమున బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలన్నిటినీ ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయేను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించగలిగినట్లయితే, దావీదు చేసిన ఒక చిన్న పొరపాటు ద్వారా, దావీదు వలన కలిగిన ఒక అపరాధము ద్వారా దేవుని కోపము ఆ దేశం మీద రగులుకున్నప్పుడు, దేవుని కోపము, ఉగ్రత ఆ దేశం మీద రగులుకున్నప్పుడు దావీదు ఒకటే చేశాడు, నేను పాపం చేశాననే విషయాన్ని గమనించుకున్నాడు. ఆ తర్వాత అక్కడ దావీదు యెహోవా నామమునకు బలిపీఠం కట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు మన దేశాన్ని పట్టి పీడిస్తున్న ఒక తెగులు, అది దేవుని ద్వారా వచ్చిందో లేకపోతే దేని ద్వారా వచ్చిందో మనకు తెలియదు. కాబట్టి మనం చేయాల్సింది ఒకటే, ప్రార్థన, విజ్ఞాపన. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. దావీదు ఆనాడు కూడా తెగులు అతని దేశం మీద వచ్చినప్పుడు, అతని దేశం మీద ఆ తెగులు వచ్చినప్పుడు దావీదు ఒకటే చేశాడు, అక్కడ యెహోవా నామమునకు బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠం మీద దహన బలులు, సమాధాన బలులు అర్పించి దేశం కొరకు అతను విజ్ఞాపన చేశాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు కూడా మనం మన దేశాన్ని పట్టి పీడిస్తున్న ఈ భయంకరమైన వైరస్, కరోనా వైరస్ పూర్తిగా నిర్మూలించబడాలి అంటే మనం కూడా ఒక బలిపీఠాన్ని కట్టాలి. ఏంటా బలిపీఠం అంటే ప్రార్థనా బలిపీఠం, సమాధాన బలిపీఠం. మనం కట్టి దేవుని సన్నిధిలో ఆయన పాదాల మీద పడి ప్రార్థించగలిగినట్లయితే, ఆనాడు దావీదు అతని దేశం ఎలా అయితే రక్షించబడిందో, ఆ తెగులు నుంచి కాపాడబడిందో,
ఆ తెగులు ఆ దేశాన్ని ఎట్లా అయితే విడిచి వెళ్ళిందో ఈరోజు మన భారతదేశాన్ని కూడా నా దేవుడు జ్ఞాపకం చేసుకుని ఈ భయంకరమైన తెగుల నుంచి మన భారతదేశాన్ని రక్షించగలిగిన సమర్థుడు మనం ఆరాధిస్తూ ఉన్న నజరేయుడైన యేసుక్రీస్తు. కాబట్టి ఈ విషయం నిమిత్తమై మనం మొదటిగా ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ఆనాడు ఇశ్రాయేలు మధ్యలో కూడా దేవుడు అన్నాడు, నేను మీ మధ్య నుండి ఈ రోగమును తొలగిస్తా. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం, దేవుడు పూర్తిగా మన దేశాన్ని కాపాడాలి. ఈ వైరస్ పూర్తిగా మన దేశంలో నిర్మూలించబడాలి, పూర్తిగా నాశనం చేయబడాలి, పూర్తిగా మన దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ దావీదు ఏదైతే చేశాడో బలిపీఠం కట్టి దహన బలి అర్పించి సమాధాన బలి అర్పించి దేశం కొరకు విజ్ఞాపన చేయగా ఆ విజ్ఞాపనను ఆలకించిన దేవుడు వెనువెంటనే ఆ దేశాన్ని కాపాడినట్లుగా ఈ వాక్యంలో మనం చూడగలిగాం. కాబట్టి ప్రార్థన చేద్దాం. మరి ఈ కరోనా వైరస్ పూర్తిగా నిర్మూలించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పూర్తిగా నిర్మూలించబడాలి. కరోనా వైరస్ వలన మరణాల సంఖ్య పెరగకుండా దేవుడే కాపుదల రక్షణ కలుగు చేయాలి. వ్యాక్సిన్, ఆక్సిజన్ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావాలి. వ్యాక్సిన్ ద్వారా ఏ విధమైన అనారోగ్యాలు ప్రజలకి దేవుడు రానివ్వకుండా కాపాడాలి. అంతేకాదు మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా ఈ నకిలీ మందులు కల్తీ వ్యాపారాలు ఎక్కువైపోయి. కాబట్టి దేవుడు ఈ నకిలీ మందులన్నిటిని దేవుడు తొలగించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రజలందరినీ దేవుడే కాపాడాలి. చేద్దాం, ప్రార్థన చేద్దాం. కరోనా వైరస్ పూర్తిగా నిర్మూలించబడినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడ ప్రేమాస్వరూపి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఇదిగో నాయన గొప్ప దేవుడా, మంచి దేవుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదిగో నాయన ఈ ఉదయకాలపు ప్రార్థనలో నాయన మొట్టమొదటిగా మేము ప్రార్థిస్తూ ఉన్న ప్రార్థన విన్నపం నాయన, ఇదిగో మా భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న ఈ కరోనా వైరస్ నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఇదిగో నాయన ఈ కరోనా వైరస్ నాయన ఈ భారతదేశాన్ని విడిచిపెట్టి పోవాలయ్యా. పూర్తిగా నిర్మూలించబడాలయ్యా, పూర్తిగా నశించిపోవాలయ్యా, పూర్తిగా నైనా వేళ్లతో పెళ్లగింపబడి ఆయన అగ్నిలో కాల్చబడాలయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఆనాడు దావీదుని అతని దేశాన్ని తెగులు పట్టి పిడుస్తూ ఉన్నప్పుడు నాయన నీ సన్నిధులు బలిపీఠము కట్టి దహన బలులు అర్పించి సమాధాన బలులు అర్పించిన ఆయన ఇదిగో నాయన ప్రభు నీ నామం పేరట విజ్ఞాపన చేసిన వెంటనే ప్రభు ఆ విజ్ఞాపన ఆలకించే దేవుడుగా ఆనాడు ఆ దేశాన్ని ప్రభు నాయన ఆ తెగుల నుంచి కాపాడినట్లుగా నాయన ఈనాడు నీ ప్రార్థన ప్రభు నాయన పాదాల చెంతకు చేరి ప్రభు ప్రార్థిస్తున్నామయ్యా. ఇదిగో నీ ఒక్కడివి మాకు సహాయం చేయగలిగిన దేవుడు అయ్యా. నీ ఒక్కడవే మా జీవితాలను కాపాడగలిగిన దేవుడవయ్యా, మా దేశాన్ని కాపాడగలిగిన దేవుడవయ్యా. ఇదిగో నాయన పూర్తిగా మా దేశాన్ని ప్రభు నాయన మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నామయ్యా. మీరే సహాయం చేయాలయ్యా, మీరే సహాయం చేయాలి యేసయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన కరోనా వైరస్ నాయన ప్రభు నాయన మా దేశంలో విస్తరించకూడదయ్యా, వ్యాపించకూడదయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పూర్తిగా నశించిపోవాలి, పూర్తిగా నశించిపోవాలి ఈ వైరస్ నైనా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ప్రభా నీవే ఈ దేశానికి ఒక కంచె ప్రభునైనా మీరు వేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా కరోనా వైరస్ వ్యాపించకూడదు నాయన. నానాటికి రోజు రోజుకి ప్రభానైనా ఈ కరోనా వ్యాప్తి పెరిగిపోతున్నట్లుగా మేము వింటున్నామయ్యా. ఇదిగో నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ కరుణ కటాక్షము చూపించండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. నువ్వు కరుణ చూపించకపోతే మా జీవితాలు నాశనం అయిపోతాయ్యా. నీ కృప చూపించకపోతే మేమేమైపోతాం ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా దేశాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. నీ సన్నిధిలో ప్రభు నేను ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. నీకు స్తోత్రాలు. ఇదిగో నీ పరిశుద్ధ గ్రంథంలో చోటు సంపాదించుకున్న ఈ భారతదేశాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు స్తోత్రాలు. ఈ తెగులు చేత
పాలించబడుతున్న మా భారతదేశాన్ని ప్రభు మీరే కాపాడండి అయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన ఈ కరోనా వైరస్ పూర్తిగా వ్యాప్తి చెందకుండా పూర్తిగా నిర్మూలించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అలాగే ప్రభు కరోనా వైరస్ వలన ప్రభు మరణాల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుందయ్యా. ప్రభు నేను కరోనా వైరస్ బారిన పడుతున్న ప్రభు ప్రజల సంఖ్య పెరుగుతుందయ్యా. నీకు స్తోత్రాలు. ఇదిగోనైనా ఆ సంఖ్య పెరగకూడదనైనా రోజు రోజుకి సంఖ్య తగ్గాలయ్యా. నీకు స్తోత్రాలు. అయినా ఈ కరోనా వైరస్ బారిన ఎవ్వరు పడకుండా నైనా క్షేమంగా కాపాడబడాలయ్యా. నీకు స్తోత్రాలు ప్రభు. నీకు స్తోత్రాలు. కార్యం జరిగించండి, సహాయం చేయండి అయ్యా. ఇదిగోనైనా మరణాల సంఖ్య పెరగకూడదు ప్రభు. నీకు స్తోత్రాలు. మరణాల సంఖ్య పెరగకూడదు అయ్యా. నీకు స్తోత్రాలు. ఈ వ్యాధి ప్రభునైనా వ్యాప్తి చెందకుండా కాపాడండి అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. అలాగే నా తండ్రి ఇదిగో ప్రభు అన్నటి వరకు వ్యాక్సిన్ ప్రభనైనా ఆక్సిజన్ అందక ప్రభనైనా ఎంతో మంది ప్రజలు నైనా ఎంతో ఇబ్బంది పడ్డారయ్యా. నీకు స్తోత్రాలు. ఇదిగో ఇప్పుడు ఆక్సిజన్ అందుబాటులోకి వచ్చింది, మళ్ళీ వ్యాక్సిన్ కొరత వచ్చిందని ప్రభునైనా మేము విన్నామయ్యా. నీకు స్తోత్రాలు. ఈ ఆక్సిజన్ కానీ ఈ వ్యాక్సిన్ కానీ ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చేటట్లుగా ప్రభు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీకు స్తోత్రాలు ప్రభు. ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ కొరత లేకుండా, ఏ ఒక్కరికి వ్యాక్సిన్ కొరత లేకుండా, ఏ ఒక్కరికి నైనా ప్రభునైనా ఏ సదుపాయాలు ప్రభు కొరత లేకుండా మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందాలి, ప్రతి ఒక్కరికి ఆ ఆక్సిజన్ అందాలి నైనా. నీకు స్తోత్రాలు ప్రభు. నీకు స్తోత్రాలు. కార్యాలు జరిగించండి ప్రభు. ఇదిగోనైనా కొన్ని విషయాల్లో ప్రభు వ్యాక్సిన్ ద్వారా కొంతమందికి అనారోగ్యం కలుగుతుందని వింటున్నాం. ఆయన ఈ వ్యాక్సిన్ ద్వారా ఎటువంటి అనారోగ్యం ప్రజలు దరిచేరకుండా మీరు కాపాడండి అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ప్రభునైనా ఇదిగోనైనా ప్రభునైనా ఎంతో మంది దుర్మార్గులు నైనా ప్రభు తమ నైనా సంపాదన కొరకై ప్రభు నకిలీ మందులు, నకిలీ వ్యాక్సిన్లు, నకిలీ ప్రభనైనా కల్తీ మందులు తయారు చేసి అమ్ముడు చేస్తున్నారయ్యా. ఇదిగో ప్రభు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నైనా ప్రభు. నైనా వాటన్నిటిని మీరు తొలగించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నకిలీ మందులు, నకిలీ ప్రభు కల్తీ నైనా వ్యవహారాలన్నీ యేసు నామమున నశించిపోవును గాక. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. నీకు స్తోత్రాలు. అలాగే ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభు. మీరే ఈ కార్యాన్ని జరిగించండి అయ్యా. పూర్తిగా ఈ కోవిడ్-19 ప్రభు కరోనా వైరస్ని మీరు నిర్మూలించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీకు స్తోత్రాలు. మీరు మాట సెలవిస్తే చాలు అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభు. నీకు వందనాలు. మీరు మాట సెలవిస్తే చాలు నా ప్రభు, నా దేశం రక్షించబడుతుందయ్యా. ఇదిగో దయ చూపించండి, కరుణ చూపించండి. మీ కటాక్షం మా నుండి తొలగిపోకుండా అయినా ప్రభు మీరు కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీకు స్తోత్రం నా తండ్రి. ఇదిగో ప్రభు నైనా పూర్తిగా మా దేశాన్ని ప్రభు ఈ తెగులు విడిచిపెట్టి వెళ్ళిపోవాలయ్యా. ప్రభు నైనా మా దేశం రక్షించబడాలయ్యా. నీకు స్తోత్రాలు ప్రభు. ఈ వ్యాధి బారిన నుండి ప్రభునైనా ఈ వ్యాధి నుంచి దేశాన్ని ప్రభుని మీరు రక్షించమని ప్రార్థన చేస్తున్నాను. కార్యం జరిగించండి ప్రభు. నీకు స్తోత్రాలు ప్రభునైనా. నీకు స్తోత్రాలు. మీరే కార్యం జరిగించండి ప్రభు. మీరే సహాయం చేసి నైనా ఈ ప్రభునైనా ఈ వైరస్ నుంచి ఈ దేశాన్ని పూర్తిగా నాయన నీ వశము చేసుకోమని ప్రభు, నీ చేతులలో నీ హస్తపు నీడలో మా దేశాన్ని దాచిపెట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. నాయన ప్రభు నీ కార్యాలు జరిగించండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభు. ప్రార్థించటం తప్ప మా వల్ల ఏది కాదయ్యా. నీకు స్తోత్రాలు ప్రభు. నైనా సమస్తము చేయవాడవు నీవే, సర్వశక్తిమంతుడవు నాయన. నీకు స్తోత్రాలు ప్రభు. ఆరాధనకు యోగ్యుడవయ్యా. నీకు స్తోత్రాలు ప్రభు. మాకు చాలిన దేవుడవు నీవే కదయ్యా. కార్యం జరిగించండి ప్రభు. నేను మా దేశాన్ని పూర్తిగా కాపాడమని ప్రార్థన చేస్తున్నాం, రక్షించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వ్యాధి నుంచి ప్రభు మా దేశాన్ని మీరే కాపాడి మహిమ పొందుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామం పేరట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. మరి దేవుడు ఈ దేశాన్ని, భారతదేశాన్ని మరి కరోనా వైరస్ నుంచి కాపాడుతున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అలాగే రెండవ
విన్నపాల గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. విజ్ఞాపన, మరి ఈ కరోనా వైరస్ మరి అంత వేగంగా విజృంభించడానికి, వ్యాప్తి చెందడానికి కారణం ఏమై ఉందంటే, చాలామంది ఈ కరోనా వైరస్కి భయపడుతున్నారు. ఈ భయం వలన చాలామంది జీవితాల్లో మరి భయంకరమైన ప్రళయాలు మనం చూడగలుగుతున్నాం. చాలామంది ఈ భయంతో ఏమైపోతుందో నాకు వచ్చేస్తుందేమో అన్నట్లుగా భయంకరమైన పరిస్థితుల్లో ఈ భయం అనేది ప్రజలు నడిపిస్తూ ఉంది. కాబట్టి దేశంలో ఈ భయం తొలగిపోయి పూర్తిగా ధైర్యంతో, కేవలం ధైర్యంతో ఈ కరోనాని జయించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పూర్తిగా భయం తొలగిపోవాలి మనుషుల్లో, ప్రజల్లో పూర్తిగా భయం తొలగిపోయి ధైర్యంతో ఈ కరోనాని జయించాలి. ఈ రెండవ విన్నపాన్ని బట్టి మనం అందరూ ప్రార్థన చేయబోతూ ఉన్నాం. భయం తొలగి ధైర్యంతో కరోనాని మనం జయించాలి. ఇదే పరిష్కారం. చాలామంది భయంతో మరణాల పాలైపోతున్నారు. దిగులు పెట్టేసుకుని, ఏమండి ఈ కరోనా వలన ఏమైపోతాయో మన జీవితాలు, మన కుటుంబాలు, మన బిడ్డలు, మన వాళ్ళు అని దిగులతోటి, భయంతో చాలామంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. వ్యాధి బారిన భయపడిన వారు మరణిస్తున్నారు. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. దేవుడు భయాన్ని తొలగించాలి, ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించాలి, ధైర్యంతో నింపాలి. ఆ ధైర్యమే మనల్ని ఈ కరోనా వైరస్ నుంచి మనల్ని విజయాన్ని అనుగ్రహిస్తుంది. ఒక మాటను కూడా మనం చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 7వ వాక్యంలో ఏమని ఉంటుందంటే, మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, అప్పుడు మీ కార్యము సఫలము అగును. మరొక మాట చదువుతున్నాను. మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, అప్పుడు మీ కార్యము సఫలమవుతుంది. ఇక్కడ దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన ప్రవక్త పలికిన మాట, ఇదిగో మీరు బలహీనులు కాకండి, మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, అప్పుడు మీరు అనుకున్నది మీ కార్యము సఫలమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆనాడు మరి అబీయా ఆ కుమారుడైన ఆషా రాజుగా ఉండి దేవుని రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో ఆ రాజ్య ప్రజలతో, ఆ రాజుతో దేవుని వాక్కు ప్రవక్త ద్వారా మాట్లాడిన మాట ఈ మాట ఏమని, మీరు బలహీనులు కాకండి, మీరు ధైర్యము వహించండి, అప్పుడు మీ కార్యము సఫలమవుతుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు మీతో నాతో కూడా దేవుని మాట్లాడుతున్న మాట ఇదే. మనం ధైర్యాన్ని కోల్పోకూడదు. ఏమండి, మనం ధైర్యాన్ని కోల్పోకుండా, ఏమండి బలహీనులు కాక ధైర్యాన్ని మనం కలిగి ఉంటే, గుండెను ఏమండి నిబ్రం చేసుకుంటే, మనం ఏదైతే అనుకుంటామో మన కార్యం సఫలమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ధైర్యంగా ఉన్నట్లయితే, భయపడకుండా, దిగులు చెందకుండా మనం ధైర్యంగా ఉన్నట్లయితే దేవుడు ఈ ప్రమాదం నుంచి మనల్ని తప్పించగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు కేవలం ఈరోజు భయం వల్లనే మరణాలు పెరిగిపోతున్నాయి, భయం వల్లనే ఈ కేసులు పెరిగిపోతున్నాయి, భయం వల్లనే ఏమండి ఈ వ్యాధి రోజు రోజుకి ఎక్కువైపోతుంది. కాబట్టి మనం దేనికి భయపడతామో అదే మనకి సంభవిస్తుందట. పరిశుద్ధ గ్రంథంలో కూడా యోబు తన అనుభవాల్లో నుంచి ఒక మాటను మనకు తెలియజేస్తారు. తన గ్రంథంలో 3వ అధ్యాయం 25వ వాక్యంలో, ఏమండి నేను ఏదైతే సంభవిస్తుందని భయపడిపోయానో అదే నాకు జరిగింది అని యోబు తన పుస్తకంలో రాస్తారు. కాబట్టి మనం ఏదైతే జరిగిపోద్ది ఏమైపోతామో అని భయపడతామో అదే మన మీదకి వస్తుందట. యోబే దానికి ఒక ఎగ్జాంపుల్. తన జీవితంలో ఏదైతే సంభవిస్తుందని ఆయన భయపడ్డాడో
అదే తన జీవితంలో జరిగినట్లుగా మనం చరిత్రను చూడగలుగుతున్నాం. ఈరోజు చాలామంది జీవితంలో కూడా భయంతోనే ఏది జయించలేకపోతున్నాం, దేన్ని మనం పూర్తిగా జయించలేకపోతున్నాం. కాబట్టి ధైర్యం తెచ్చుకోవాలి. దేవుని చూసి, దేవుని యందు మనం ఆయన సహాయం, ఆయన తోడు మనకున్నాడనే ఒక నిరీక్షణ కలిగి ధైర్యంతోనే మనం విజయాలు సాధించాలి. బైబిల్లో కూడా చాలామంది భక్తులు ధైర్యంతోనే జయాలు చూడగలిగారు, విజయాలు చూడగలిగారు. ఎగ్జాంపుల్ చెప్తాను. దావీదు ధైర్యం గొల్యాతును జయించింది, అవునా కాదా చెప్పండి మీరు? దావీదు ధైర్యం గొల్యాతును జయించింది. దావీదు శాసించిపోతే, ధైర్యాన్ని పొందకపోతే ఆనాడు గొల్యాతుపై విజయం సాధించేవారేం కాదేమో. అప్పటికే అక్కడ చాలా మంది భయంతో అతని మీదకి వెళ్ళటానికి భయంతో ఆగిపోయారు. కానీ దావీదు ఒక్కడే ధైర్యంగా, దేవుడున్నాడు నాకు తోడుగాని ధైర్యంతో వెళ్ళాడు, గొల్యాతును జయించగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మోషే ధైర్యం ఐగుప్తు దేశాన్ని జయించిందా లేదా? ధైర్యంతోనే మనం పితరులైన భక్తులు విజయాలు చూడగలిగారు. అలాగే దానియేలు ధైర్యం సింహాలను జయించింది. నోవాహు ధైర్యం ప్రళయాన్ని జయించింది. సంసోను ధైర్యం ఫిలిష్తీయులను జయించింది. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది భక్తుల జీవితాల్లో ధైర్యంతోనే విజయాలు సాధించారు. ధైర్యంతోనే అతని జీవితాలు, వారి యొక్క అనుభవాల్లో విజయాలు చూడగలిగారు. విజయోత్సవాలతో దేవుడు వారిని ఊరేగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ధైర్యాన్ని కోల్పోకూడదు ఎప్పటికీ. ఎన్నో ప్రళయాలు రావచ్చు, ఎన్నో ప్రళయాలు, పరిస్థితులు మారచ్చు. కాబట్టి దేవుని యందు మనం ధైర్యం కలిగి ఉన్నట్లయితే దేవుడు తప్పక మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది భక్తులు ధైర్యంతోనే వారి జీవితాల్లో విజయాన్ని చూడగలిగారు. కాబట్టి మనం ధైర్యాన్ని కోల్పోకుండా ఇదిగో భయం తొలగిపోయి పూర్తిగా ధైర్యంతోనే ఈ కరోనా వైరస్ నుంచి మనం విజయాన్ని పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేద్దాం. దేవుడు కార్యం జరిగించినట్లుగా. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఇదిగో గొప్ప దేవుడా, మంచి దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగోనైనా రెండవ మారుగా ప్రభునైనా పాల సన్నిధికి చేరుతున్నామయ్యా, నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభునైనా ప్రజల్లో, దేశంలో ఉన్న భయాన్ని తొలగించమని ప్రార్థన చేస్తున్నానయ్యా, నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభునైనా భయం ద్వారానే చాలా మంది జీవితాల్లో మరణాలు సంభవిస్తున్నాయ్యా. ధైర్యాన్ని కోల్పోయిన ప్రజల జీవితాల్లోనే అపవాదినైనా కార్యం జరిగించగలుగుతున్నాడయ్యా, నీకు స్తోత్రాలు. ఇదిగో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరు ఇచ్చిన మాటను బట్టి ప్రభునైనా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆనాడు ప్రభునైనా తండ్రి నాయన మాట ఇచ్చిన ప్రకారం ఇదిగో నాయన మీరు నాయన ఇదిగో మీరు బలహీనులు కాక ధైర్యము వహించుకోనండి, మీ కార్యం సఫలమవుతుందని ఆనాడు మీ ప్రవక్త ద్వారా మీరు మాట్లాడారయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో ప్రభువు, ఈనాడు మా దేశంలో బలహీనులు కాక ధైర్యంతో ప్రతి ఒక్కరూ నింపబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభు, భయం ద్వారానే ప్రభునైనా ఎంతో మంది అపజయాల పాలైపోతున్నారయ్యా. భయం ద్వారానే ప్రభు మరణాల వైపు వారి జీవితాలు కొనసాగించబడుతున్నాయి. భయం ద్వారానే ప్రభు వారు వ్యాధి బారిన పడుతున్నారయ్యా. భయం ద్వారానే వారి జీవితాలు నాయన చేతులారా నాశనం చేసుకుంటున్నారయ్యా, నీకు స్తోత్రాలు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆయన భయాన్ని తొలగించమని ప్రభు నీకు ప్రార్థన చేస్తున్నాను. పూర్తిగా ఆ భయం నుండి నాయన వారు విడుదల పొందినైనా ధైర్యంతో నిలబడినట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆనాడు ప్రభు భక్తులు ధైర్యంతోనే కదయ్యా ప్రభునైనా విజయాలు చూడగలిగారు. ఆనాడు ప్రభు మా పితరులు ధైర్యంతోనే ప్రభునైనా వారు భక్తి జీవితాన్ని కొనసాగించారు కదయ్యా, నీకు స్తోత్రాలు. ప్రభుని మీరు కార్యాలు జరిగించండి ప్రభు. ధైర్యము కలిగిన గుండెను ప్రభునైనా వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా, నీకు స్తోత్రాలు. ప్రభు వారి మనస్సులో, వారి హృదయాల్లో కలవరపడకూడదయ్యా, నీకు స్తోత్రాలు. ప్రభునైనా మా ముందు ఉన్నది ఎంత భయంకరమైనదైనా ప్రభునైనా మీరు భయపడకండి అని మీరు మాట్లాడిన దేవుడు అయ్యా, నీకు స్తోత్రాలు. కార్యాలు జరిగించండి అయ్యా, కార్యాలు జరిగించండి.
పూర్తిగా భయం నుండి నీ ప్రజలని ప్రభునైనా బయటకు తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాను ప్రభునైనా. ఆ భయం ద్వారా వారి జీవితాలు నాశనం అయిపోతున్నాయి కాబట్టి ప్రభువా, ఆ భయం వారిలో నుంచి తొలగిపోయి పూర్తిగా నాయన ధైర్యముతో నింపబడిన వారే ఆయన ధైర్యముతో ఈ నాయన ప్రళయాన్ని, భయంకరమైన విపత్తును ఆయన ధైర్యముగా దాటటానికి, జయాన్ని పొందటానికి, విడుదల పొందటానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన దావీదు ధైర్యమే గొలియాతును జయించగలిగిందయ్యా. ఆయన నోవాహు గారి ధైర్యమే జలప్రలయాన్ని జయించగలిగిందయ్యా ప్రభు. నాయన దానియేలు గారి ధైర్యమే ప్రభు నాయన సింహాలను జయించగలిగిందయ్యా ప్రభు. నాయన నీకు స్తోత్రాలు. మోషే గారి ధైర్యమే ప్రభు ఐగుప్తు దేశాన్ని జయించగలిగిందయ్యా. సంసోను ధైర్యమే ప్రభు నాయన ఫిలిప్తీయులైన శత్రువుల నుంచి జయాన్ని పొందగలిగిందయ్యా. నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభునైనా మీ ధైర్యమే కదా ప్రభునైనా మరణాన్ని జయించింది. అటువంటి ధైర్యమునైనా, అటువంటి గుండె నిబ్బరం మా జీవితాల్లో, మా దేశంలో ఉన్న ప్రజలు కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు కార్యం జరిగించమని ప్రభునైనా ధైర్యము కలిగిన మనస్సులను మీ ప్రజలకు అనుగ్రహించి కలవరపడకుండా ప్రభునైనా, జంకకుండా ప్రభునైనా, భయపడకుండా, కలవరపడకుండా నాయన నీ ప్రజలు నెమ్మది కలిగి జీవించడానికి నెమ్మది కలిగి ప్రభు జీవించడానికి మీరు సహాయం చేసి మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నైనా. మీరే సహాయం చేసి మహిమ పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మరొక ప్రార్థన విన్నపాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. మూడవదిగా మనం ప్రార్థన చేయవలసిన విన్నపం ఏమై ఉన్నదంటే, మరి దేశంలో ఈ కరోనా వైరస్ ద్వారా దేశంలో భయంకరమైన క్షామం, కరువు, ఆర్థికంగా ఈ దేశం పతనానికి గురవుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. భయంకరమైన కరువు దేశంలో పెరుగుతూ ఉంది. ఆర్థికంగా దేశం కుంటుపడుతుంది. కాబట్టి దేవుడు ఈ దేశంలో ఉన్న కొరతను, క్షామాన్ని, కరువును తొలగించి ఆర్థికంగా దేవుడు ఈ దేశాన్ని నిలబెట్టినట్లుగా మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో కూడా షోమ్రోను పట్టణంలో ఒక భయంకరమైన క్షామం కలిగిందంట. గొప్ప క్షామము అని అక్కడ రాసుంటుంది. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 25వ వాక్యం మనం చూడగలిగినట్లయితే ఆ పట్టణంలో, ఆ షోమ్రోను పట్టణంలో గొప్ప క్షామముతో ఆ దేశం నింపబడి ఉంది. ఆ శత్రువుల చేతిలో బంధించబడింది ఆ దేశం, ఆ పట్టణం. అప్పుడు ఆ పట్టణంలో ఏమైంది అంటే గొప్ప క్షామం పుట్టింది. ఆ క్షామం నుండి, ఆ కరువు నుంచి దేవుడే ఆ దేశాన్ని కాపాడినట్లుగా మనం ఆ వాక్యంలో మనం చూడగలుగుతాం. కాబట్టి దేవుడు మన దేశాన్ని కూడా దేవుడు సహాయం చేసి కాపాడాలి. ఈ దేశంలో ఉన్న కరువుని, క్షామాన్ని ఆర్థికంగా ఏమాత్రము మరి మన దేశం, భారతదేశం పతనానికి గురి అవ్వకుండా దేవుడే లేవనెత్తాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన దేశాన్ని దేవుడు ఆర్థిక ఇబ్బందుల నుంచి పోషణ నిమిత్తం ప్రభుత్వం ఖజానా ఏమాత్రం ఇబ్బంది పడకుండా దేవుడు మన దేశాన్ని కాపాడి ప్రజల అక్కర్లు ఆయనే తీర్చాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడే మన దేశాన్ని ఆశీర్వదించాలి. కాబట్టి 3వ పాయింట్గా దేవుడు మన దేశంలో ఉన్న క్షామాన్ని తొలగించాలి, కరువును తొలగించాలి, ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ తొలగించి దేవుడు మన దేశాన్ని లేవనెత్తాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజుల్లో చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు కూడా ఆర్థికంగా ఏ పనులు లేక, ఇంట్లో ఉండలేక, బయటకు వెళ్తేనే వైరస్, ఇంట్లో ఉంటే పూట గడవని పరిస్థితులు చాలామంది జీవితాల్లో. మరి ఈ ఆర్థిక ఇబ్బందులు, ఈ పోషణ జరగటానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు దేశంలో ఉన్న ప్రజలందరూ. కాబట్టి ఈ ప్రళయం నుంచి, ఈ ఇబ్బందుల నుంచి దేవుడే కాపాడాలి, దేవుడే రక్షించాలి. ఆయన ధనందిలో నుంచి దేవుడు సహాయం చేయాలి. ఆయన మహిమైశ్వర్యంలో నుంచి
దేవుడు ఈ దేశాన్ని అవసరతలు, ప్రజల అక్కరలు దేవుడు తీర్చాలి. కాబట్టి మనం ప్రార్థించేద్దామా? దేవుడు తప్పక మన దేశాన్ని ఆశీర్వదించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పూర్తిగా దేవుడే ఈ సహాయం చేయాలి. దేవుడు చేయకపోతే మన దేశాన్ని ఎవ్వరు కాపాడలేరు. కాబట్టి దేవుడు ఈ దేశంలో ఉన్న ప్రతి విధమైన ఆర్థికపరమైన అవసరాలన్నీ దేవుడు తీర్చి సహాయం చేయనట్లుగా మనం ప్రార్థించేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఇదిగో ప్రభు, మరొక విన్నపాన్ని మీ చేత పట్టుకుని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన ప్రభు, నాయన దేశంలో ప్రభు నాయన ఈ వైరస్ వలన, ఈ కరోనా వ్యాప్తి వలన నాయన దేశం అంతకంతకు ఆర్థిక పరంగా ప్రభు నాయన నష్టపోతున్నట్లు మేము చూస్తున్నామయ్యా, నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన ప్రభు, మీరే సహాయం చేయాలి ప్రభు, నీకు స్తోత్రాలు. ఆయన ఈ కరోనా వైరస్ ద్వారా ప్రభు నాయన ఆర్థికంగా పతనం అయిపోతుందయ్యా. నైనా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి, కనికరించండి అయ్యా, నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభు, ప్రజల జీవితాల్లో వారి కుటుంబాల్లో కూడా నాయన ప్రభు నాయన ఇదిగో ప్రభు, ఇంట్లో ఉంటే ప్రభు నాయన పూట గడవని పరిస్థితి అయ్యా, నీకు స్తోత్రాలు. ఆయన బయటకు వెళ్తే నాయన వైరస్ వ్యాధి బారిన పడుతున్నారయ్యా. ఏం చేయాలి అర్థం కాదు పరిస్థితుల్లో ప్రజలు నాయన భయపడుతున్నారు, కలవరపడుతున్నారయ్యా, నీకు స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి, నీకు స్తోత్రాలు. నీ ప్రజల అక్కర్లు తీర్చే దేవుడవు నీవే కదయ్యా, నీకు స్తోత్రాలు ప్రభువా. నైనా మీ ప్రజల అవసరాలు తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. నైనా మీరే సహాయం చేయండి అయ్యా, మీరే సహాయం చేయాలి యేసయ్యా, మీరే సహాయం చేయాలి నా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. నీ మహిమైశ్వర్యంలో నుంచి నీ ప్రజల అక్కరలు, కోరికలు మీరు తీర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన మీరే ప్రభువా నాయన మా జీవితంలో కార్యం జరిగించాలి ప్రభువా, నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన మీరు కలుగు చేసుకోకపోతే మా జీవితాలు ప్రభువా నాయన ఏమైపోతాయ్యా, నీకు స్తోత్రాలు. మీరు కరుణ చూపించే దేవుడు, జాలి చూపించే దేవుడు ప్రభువా. నాయన సహాయం చేసే దేవుడు నీవే కదయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగోనైనా ప్రభు నాయన ఆనాడు షోమ్రోను పట్టణంలో భయంకరమైన క్షామం కలిగిందయ్యా. భయంకరమైన ప్రభు కరువు, విపత్తు ఆనాడు ఆ దేశంలో గొప్ప క్షామము కలిగినట్లుగా మేము చరిత్రను చూడగలుగుతూ ఉన్నామయ్యా, నీకు స్తోత్రాలు. ఆనాడు ప్రభు నాయన ఆ పట్టణంలో భయంకరమైన కరువును నాయన శత్రువు ద్వారా ప్రభు పుట్టినప్పుడు ప్రభు నాయన ఇదిగో ప్రభు నాయన తిండి దొరకని పరిస్థితి, ఆకలి దప్పులతో ప్రజలు బాధపడుతున్న పరిస్థితి నాయన. ఇదిగో నాయన ప్రభునైనా ఇదిగో పావురపు రెట్టను కొనుక్కున్నట్లుగా మేము చూడగలుగుతూ ఉన్నామయ్యా. ఇదిగో నాయన ప్రభునైనా తలను కొనుక్కున్నట్లుగా మేము చూడగలుగుతున్నామయ్యా. అంతేకాదు ఆ క్షామం యొక్క వైపరీత్యం ఎంతవరకు వెళ్ళిందంటే తన కడుపున పుట్టిన బిడ్డల్ని చంపుకు తినేసేంత కరువు ఆనాడు షోమ్రోను పట్టణంలో కలిగిందయ్యా. అయితే ప్రభునైనా అంత దయప్రవమైన ఆనాటి పరిస్థితులనే మీరు మార్చిన దేవుడవు కదయ్యా. ఆనాడు ఎలీషా ప్రవక్త ద్వారా మీరు మాట్లాడారు, రేపు ఈ సమయానికల్లా ఈ పట్టణంలో ఆహారం దొరుకుతుందని ఆనాడు ప్రవక్త ప్రవచించినట్లుగా ఈరోజు మేము కూడా ప్రభునైనా నీ సేవకులు ప్రభునైనా ప్రార్థిస్తూ ఉండగా నాయన మీ దాసుల ప్రార్థన మాటలను ప్రభునైనా మీరు స్థిరపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆయన నీకు స్తోత్రాలు. ఆనాడు ఏలియా ప్రవక్త ప్రవచించినట్లుగానే ఆ మరుసటి రోజు ప్రభా ఆ దేశం విడుదల పొందినట్లుగా ఆ పట్టణమునైనా ఆహారముతో సమృద్ధితో నింపబడినట్లుగా మేము చూసాము నా తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రభునైనా ఆనాడు ప్రభునైనా ఆ గొప్ప క్షామం నుంచి షోమ్రోను పట్టణాన్ని కాపాడిన దేవుడవు నీవే. కాబట్టి ఈరోజు ప్రభునైనా మా జీవితంలో కూడా మా దేశంలో కూడా నాయన ఎటువంటి క్షామము ప్రభునైనా మా దేశాన్ని ఏలకూడదయ్యా, ఎటువంటి కరువు మా దేశాన్ని ఏలకూడదయ్యా, ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు మా దేశంలో కలగకూడదయ్యా. పూర్తిగా ప్రభునైనా మీ మహిమైశ్వర్యంలో నుంచి మా దేశానికి కావలసిన నిధులు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మా దేశానికి, మా దేశంలో ఉన్న ప్రజలకు కావలసిన ప్రతి అక్కరలు మీరే తీర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. కార్యం జరిగించండి నా తండ్రి, కార్యం జరిగించండి అయ్యా, నీకు స్తోత్రాలు. ప్రభునైనా మీరే మీ గుప్పులు విప్పిన ప్రభునైనా తండ్రి నైనా ప్రభునైనా సర్వ సంపదల
ఘనమైనవన్నీ మీరు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. కార్యం జరిగించండి అయ్యా, కార్యం జరిగించి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. నాయన ప్రభు ఆర్థిక ఇబ్బందులు ప్రభు తిండి తినటానికి కూడా ప్రభు ఖర్చు పెట్టడానికి ప్రభు పైసలు లేని పరిస్థితుల్లో చాలా మంది జీవితాలు కుటుంబాలు ఉన్నాయ్యా. ఏ పనులు లేక, ఏ వ్యాపారాలు చేసుకోవడానికి లేక, ఎటువంటి ప్రభు సదుపాయాలు లేక, ఏ చేయాలన్న అవకాశం లేని పరిస్థితిలో ఉన్నారు ప్రభు. నీ ప్రజల యొక్క అక్కరలు తీర్చండి అయ్యా, మీ ప్రజల యొక్క కన్నీటిని తొడవండి అయ్యా, మీ ప్రజల యొక్క ప్రభు అవసరాలు మీరు తీర్చండి, అక్కరలు తీర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మీరే కార్యం జరిగించండి అయ్యా, నీకు స్తోత్రాలు ప్రభు. మీరే కార్యం జరిగించండి, సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, నీకు స్తోత్రాలు. నాయన నాడు ప్రభు ఎట్లయితే నీ యొక్క ప్రజల దేశాన్ని యొక్క అవసరతలు మీరు ఎలాగైతే తీర్చారో నాయన, ఈనాడు కూడా మీ ప్రజల యొక్క అక్కరలు మీరు తీర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా, నీకు స్తోత్రాలు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎవరి జీవితంలో లేకుండా మీరే సమృద్ధిని, ఆహారాన్ని అనుగ్రహించి ప్రభు వారిని పోషించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను పోషించిన దేవుడు అయ్యా, మీరు విడిచిపెట్టలేదయ్యా, మీరు నాయన వారిని దాటి వెళ్ళిపోలేదయ్యా. నాయన నీ ప్రజలను మీరు కాపాడారు కదా నాయన, మీ ప్రజలు మీరు పోషించారు కదా తండ్రి. నాయన ఏ లోటు, ఏ కొరత లేకుండా నీ ప్రజలు మీరు నడిపించారు కదయ్యా ఆనాడు. ఇదిగో ప్రభు ఈనాడు కూడా మీ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రభు. నాయన మీరే పోషించండి అయ్యా, మీరే వారి ఆకలి దప్పులు తీర్చండి నాయన, నీకు స్తోత్రాలు. మీరే వారి అవసరాలు తీర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. వారికి ప్రభునైనా సమస్తము మీరే సమకూర్చి పెట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, నీకు స్తోత్రాలు. దేశాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా, దేశాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు తండ్రి. మీరే జ్ఞాపకం చేసుకుని ప్రభు, మీరే అక్కరలు, ఇబ్బందులు తీర్చమని ప్రార్థన చేస్తూ యేసు నామమున పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన ఆలకించి దేవుడు మన దేశంలో, మన రాష్ట్రాల్లో ఉన్న ఆర్థికపరమైన ఇబ్బందులన్నింటినీ తీర్చి సర్వ సంపద దేవుడు మన దేశంలో కలుగు చేసి దేశంలో ఉన్న ప్రజల అక్కర్లన్నీ తీస్తున్న మన దేవుడైన యేసయ్య నామానికి మహిమ కలిగినట్లుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఇప్పటికి మనం 3 పాయింట్లు ప్రార్థన చేసాం. 1, కరోనా వైరస్ పూర్తిగా నిర్మూలించబడాలని ప్రార్థన చేశాం. 2, దేశంలో ఉన్న భయం తొలగి ధైర్యంతో కరోనాని జయించాలి ప్రజలు. 3వదిగా దేశంలో ఉన్న క్షామం, క్షామం, ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ దేవుడు దేశం నుంచి తొలగించి దేవుడు సమృద్ధితో తన ధననిధిలో నుంచి దేవుడు మన దేశంలోనికి ఆశీర్వాదాన్ని అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. అలాగే 4వదిగా కూడా మనం ప్రార్థన చేయవలసిన ప్రాముఖ్యమైన అంశం ఏమై ఉందంటే, ఈ దేశంలో ఈ కరోనా వైరస్ ద్వారా దైవజనులు ప్రాముఖ్యంగా దైవజనులు మరి ఈ కరోనా వైరస్ బారిన పడి ఎంతోమంది దైవజనులు ఇప్పటికే మనం కోల్పోయాం. మనం ఎరిగిన విషయాన్ని మరి వారు ఈ కేవలం ఈ వైరస్ ద్వారా మరి మరణానికి అప్పగించబడినట్లుగా గొప్ప గొప్ప దైవజనులు ఇప్పటికే చాలామంది కోల్పోయాం. ఇప్పటికే మరికొంతమంది ఆ వ్యాధిన బారిన పడున్నారు. అయితే దేవుడే సహాయం చేయాలి, దైవజనులందరినీ కాపాడాలి, దేవుని సేవకులందరినీ దేవుడే స్వస్థపరచాలి. ఏ మాత్రం దేవుని సేవకులు ఇక నుంచి మరణానికి అప్పగించబడకూడదు. ఇప్పటికే ఎన్నో మరణాలు మనం చూసాం. ఎంతో గొప్ప గొప్ప దైవజనులు ఈ వ్యాధిని బారిన పడి మరణించారు, వారిని మనం కోల్పోయాం. అయితే ఈ రోజు నుంచి ఏ దైవజనుడు మరణానికి అప్పగించబడకూడదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడే దేవుని సేవకుల్ని కాపాడాలి, దేవుడే దేవుని సేవకుల్ని కాపాడాలి ఈ వ్యాధి నుంచి. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ఇప్పటికే చాలామంది దైవజనులు మనం కోల్పోయాం. వారి సంఘాలను బట్టి ప్రార్థన చేద్దాం, వారి కుటుంబాలను బట్టి ప్రార్థన చేద్దాం. వారి యొక్క పరిచర్య ఏమాత్రము సన్నగిల్లకుండా, ఏమాత్రము ధైర్యంతో కోల్పోకుండా, సంఘం కుంటుపడకుండా దేవుడే ఆ పరిచర్యను లేవనెత్తాలి. మనలా
కాబట్టి దైవజనులు అయితే ఏ దైవజనులు అయితే మనం కోల్పోయిన పరిచర్య గురించి మనం ప్రార్థన చేద్దాం, వారి కుటుంబం గురించి ప్రార్థన చేద్దాం. ఏమండి, ఇప్పటికే మరి ఈ వైరస్ బారిన పడి ఒకవేళ బాధింపబడుతున్న దైవ సేవకులు ఉండొచ్చు, వారి గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. వారి కుటుంబాలు బట్టి, వారి పరిచర్యలు, మందిరాలను బట్టి కూడా మనం ప్రార్థన చేయబోతున్నాం. అలాగే మందిరాలు, ఇప్పటికే మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించే అవకాశాలు మనం కూడా కోల్పోయాం. కాబట్టి చాలా స్థలాల్లో, చాలా ప్రాంతాల్లో, చాలా పట్టణాల్లో దేవుని సన్నిధి ఆలయాలు అన్నీ మూతపడ్డాయి. కాబట్టి త్వరగా దేవుడు ఈ ప్రళయం నుంచి తప్పించి మనమందరం మరలా స్వేచ్ఛగా, ఆనందంగా, సంతోషంగా దేవుని మందిరంలో చేరి ప్రభువుని ఆరాధించే రోజులు రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం, దేవుని సేవకుల గురించి ప్రార్థన చేద్దాం, దేవుని మందిరాలను బట్టి ప్రార్థన చేద్దాం, ఇప్పటికే కోల్పోయిన దేవుని సేవకుల పరిచర్యను బట్టి ప్రార్థన చేద్దాం. ఇకపై ఏ సేవకుని మనం కోల్పోకుండా ఏమండి దేవుడే వారిని కాపాడి రక్షించి మరలా ఆ పరిచర్యను కొనసాగించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో నాయన, ఈ 4వ విన్నపాన్ని చేత పట్టుకుని మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. నీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన ప్రభు, ఈ కరోనా వైరస్ ద్వారా ప్రభా ఎంతో మంది గొప్ప గొప్ప సేవకుల్ని ఇప్పటికే మేము కోల్పోయి ఉన్నామయ్యా. ఇదిగో ప్రభు, వ్యాధి బారిన పడి ఎంతో మంది సేవకులు, ఎన్నో కుటుంబాలు ఎంతో ప్రభునైనా బారిన, ఈ వైరస్ బారిన పడి ఈ పరిచర్యలు విడిచిపెట్టి వెళ్ళిపోయిన గొప్ప గొప్ప సేవకులు మేము చూసామయ్యా. నీకు స్తోత్రాలు ప్రభు. ఎంత దారుణమైన పరిస్థితితో నైనా గొప్ప గొప్ప సేవకులు ప్రభు, ఈ కరోనా వైరస్ మింగేసింది అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. ఇది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ఈ వైరస్ ద్వారా మరణించిన సేవకుల పరిచర్య కానీ వారి కుటుంబాలు కూడా ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభానైనా. ఇదిగో ప్రభా, నీ సేవకులు విడిచి వెళ్ళిన సంఘాలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ సేవకులు విడిచిపెట్టి వెళ్ళిన కుటుంబాలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగోనైనా నీ సేవకులు ప్రభునైనా విడిచిపెట్టిన సంఘాన్ని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి. పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. సేవకుడు లేక ప్రభున ఆగిపోయిన సంఘాలు కూడా లేకపోలేదయ్యా. ఇదిగో ప్రభునైనా ప్రభు, ఈ సంఘం అయితే ప్రభునైనా మరి సేవకుడు లేక కోల్పోయి ప్రభునైనా బాధతో, కలవరంతో, కన్నీటితో నిండిపోయి ప్రభు ఆ పరిచర్య ఒకవేళ కుంటుపడిపోతుందేమోనయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ పరిచర్యలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నీ సేవకులు విడిచిపెట్టి వెళ్ళిన ఆ పరిచర్యలను మీరే లేవనెత్తాలయ్యా. నీకు స్తోత్రాలు. మీరే ధైర్యపరచాలయ్యా. మీకు స్తోత్రాలు. మరలా పూర్వపు వైభవాన్ని నాయన మేము చూడగలిగినట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. ఆ కుటుంబాలకు మీరు ఆదరణ అనుగ్రహించండి అయ్యా. ఆ కుటుంబాలకు మీరు ధైర్యాన్ని అనుగ్రహించండి అయ్యా. ప్రభావనైనా విడిచిపెట్టి వెళ్ళిపోయిన మీ సేవకుల కుటుంబాలకు, పరిచర్యలకు మీరే ఆధారం అయ్యా. నీకు స్తోత్రాలు. మీరే ఆధారభూతుడిగా, మీరే ప్రభునైనా కృపానిధిగా ప్రభు మీరు నిలిచి ఆ కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రభునైనా ఇప్పటికే ప్రభు ఒకవేళ నీ సేవకులు కొంతమంది ఈ వ్యాధి బారిన పట్టి బాధింపబడుతూ ఉన్నారేమో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. నీకు స్తోత్రాలు. నీ సేవకుల్ని నాయన ప్రభు లేవనెత్తండి అయ్యా. నీ సేవకుల్ని ప్రభునైనా ఈ వ్యాధి నుంచి రక్షించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ వ్యాధి బాధన పడి ఎంతమంది అయితే ప్రభునైనా కన్నీరు కారుస్తున్నారు, కలవరపడుతున్నారు, మరణానికి చేరువలో ఉన్నారు, మీరే సహాయం చేయాలి ప్రభా. మీరే సెలవు ఇవ్వండి. మీ ఒక్క మాట మాట్లాడండి ప్రభా. నాయన మరణపు ముళ్ళను విరిచిన దేవుడవు నీవు కదా అయ్యా. నీకు స్తోత్రాలు. ఒక్కసారి నీ సేవకులను స్వస్థపరచండి. ఒక్కసారి మీ సేవకులను బాగు చేయండి నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఆ పరిచర్య, ఆ సంఘాలు కుంటుపడిపోకూడదయ్యా. నాయన నీ సేవకుల సంఘాలు, పరిచర్యలు ప్రభు నైనా దారి తప్పిపోకూడదయ్యా, నశించిపోకూడదయ్యా. కాపరి లేని గొర్రెలు ప్రభు త్రోవ తప్పుదాయ్యా. నీకు స్తోత్రాలు. కాపరి లేని గొర్రెలు ప్రభునైనా విచ్చలవిడిగా
నశించిపోతాయ్యా. నీకు స్తోత్రాలు ప్రభు. ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆత్మలయ్యా, ఎంతో సంపాదించి ప్రభు నీ సేవకులు కూడబెట్టిన సంపాదించుకున్న ఆత్మలయ్యా, ఆ ఆత్మలు ఏ మాత్రమునైనా నశించిపోకూడదు. ఆ ఆత్మలు ఏ మాత్రం దారి తప్పిపోకూడదయ్యా. నీకు స్తోత్రాలు. ఏ మాత్రము ఆత్మలు ప్రభు నైనా నశించిపోకూడదు, కుంటుపడిపోకూడదయ్యా. నీ పరిచర్యలు నైనా ఇదిగో నీ ఒక్కసారి మీకు సేవకుడు జ్ఞాపకం చేసుకోండి, లేవనెత్తండి అయ్యా. తిరిగి ఆ పరిచర్యలు ప్రభునైనా క్షేమముతో ఆరోగ్యముతో ప్రభునైనా నీ వాక్యపు ధైర్యముతో ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీకు స్తోత్రాలు. అలాగే వారు ప్రభునైనా మందిరాలను బట్టి మీకు ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. ఇదిగో ప్రభు చాలా మంది చాలా దిక్కుల్లో ప్రభు చాలా ప్రాంతాలలో మందిరాలన్నీ మూతపడ్డాయి అయ్యా. నైనా మందిరానికి వెళ్ళలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం, రోజుల్లో ఉన్నామయ్యా. ఇదిగో మందిరాలు ప్రభు త్వరగా తెరవబడాలి అంటే ప్రభు నీ వ్యాధి నిర్మూలించబడాలయ్యా. దయచేసి సహాయం చేయండి. పూర్తిగా నాయన నిర్మూలించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మందిరాలలో మరలా మేము చేరి నీ నామాన్ని ఆరాధించగలిగే కృపను మీరు అనుగ్రహించండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు. కుటుంబాలుగా ప్రభువా నీ సన్నిధిలో చేరి ఆరాధించే ఆ రోజును మరలా మేము చూడాలి ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఇకపై ఏ సేవకుని మేము కోల్పోకూడదయ్యా, ఏ ఒక్కరిని మేము కోల్పోకూడదయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ ఘనమైన పరిచర్యను, మహిమ గల పరిచర్యను చేస్తున్నా నీ ప్రభువా నీ సేవకులు మీరే కాపాడుకుని ఆ పరిచర్యను మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. మందిరాల విషయంలో కూడా మీరు సహాయం చేసి త్వరగా ఈ వ్యాధి నుంచి ప్రభువా విముక్తి పొంది మందిరానికి వెళ్ళి నిన్ను మనసారా ఆరాధించుకునే భాగ్యాన్ని మీ ప్రజలకు మీరు అనుగ్రహించి సహాయం చేయమని, అలాగే విడిచి వెళ్ళిన కుటుంబాలని, సేవకులు విడిచి వెళ్ళిన కుటుంబాలను, సంఘాలు మీరే ఆదరించి బలపరిచి ధైర్యంతో నింపి ఆయన మితి లేని క్షేమము ఆ సంఘానికి మీరు అనుగ్రహించి బలపరచమని, సమస్త విషయాలు మీరు సహాయం చేయమని నా చర్యుడైన యేసు క్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడు ఈ ప్రార్థన ఆలకించి దైవజనుల మరి విడిచి వెళ్ళిన పరిచర్యలు కానివ్వండి, ఇప్పటికే వ్యాధి బారిన పడి బాధింపబడుతున్న సేవకులు, వారి కుటుంబాలు కానివ్వండి, పరిచర్యలు కానివ్వండి, మందిరాలు మరలా తిరిగి ఓపెన్ అవ్వాలి. ఆ విషయాలన్నింటిని బట్టి మనం చేసిన ప్రార్థన బట్టి దేవుడు కార్యాన్ని జరిగిస్తున్నందుకు మనమందరం దేవునికి మహిమ చెల్లిద్దాం, స్తుతులు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అలాగే తర్వాత ప్రార్థన విన్నపాన్ని బట్టి కూడా మనం ప్రార్థన చేద్దాం. మనం ముఖ్యంగా మరొక ప్రార్థనను మనం చేత పట్టుకోవాలి. మరి ప్రాణాలను పణంగా పెట్టి మరి పనిచేస్తున్న వైద్య సిబ్బంది కానివ్వండి, అలాగే పోలీస్ సిబ్బంది కానివ్వండి, ఈ రెండు వ్యవస్థలు కూడా ఈ కరోనా సమయంలో మరి ఎంతగానో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారు. ఏమండి, ఎంతోమంది నర్సులు కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, వారి జీవితాలను పణంగా పెట్టేశారనమాట. ఏమండి, నిద్ర, నిప్పులు లేవు, ఆహారం ఇంకేమీ లేదు. వారి జీవితాలు మరి ఎంతో మరి దేశానికి సేవలు చేస్తూ ఉన్నారు. మరి మనం తప్పగా వీరి గురించి ప్రార్థన చేయాలి. వారి కుటుంబాన్ని విడిచిపెట్టేసి, వారి బిడ్డలను విడిచిపెట్టేసి, వారి యొక్క ఇల్లును విడిచిపెట్టేసి హాస్పిటల్లోనే ఆయా స్థలాల్లోనే ఉండి మరి ప్రజలకు సేవ చేస్తున్న మరి వైద్య సిబ్బంది మన దేశంలో ఎంతో ప్రయాసపడుతున్నారు. వారందరిని బట్టి ప్రార్థన చేయాలి. నేను కొన్ని వార్తలు విన్నాను. మరి కొంతమంది అయితే నర్సుల జీవితంలో కూడా నేను విన్నాను. వారు కడుపుతో ఉండి ఇంచుమించు 6-7 నెలల గర్భిణీ స్త్రీలై ఉండి మరి కరోనా పేషెంట్లకి సేవ చేయటం వారు మరలా ఆ కరోనా సోకి ఆ స్థితిలో కూడా మరణానికి అప్పగించబడిన నర్సులు కానీ, డాక్టర్లు కానీ, వైద్య సిబ్బంది లేకపోలేదు. ఎన్నో భయంకరమైన వార్తలు మనం వింటున్నాం. కాబట్టి పోలీస్ వ్యవస్థ కూడా ఎంతో పగలనక రాత్రులనక ఎంతో కష్టపడుతూ ఉన్నారు. కాబట్టి ఈ రెండు వ్యవస్థల గురించి మనం ప్రార్థించేద్దాం. వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థించేద్దాం. వైద్య సిబ్బందులు, వైద్య రంగం గురించి, అలాగే పోలీస్ సిబ్బంది వారి ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న
ఈ వీరి గురించి మనం తప్పకుండా ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధురానికి స్తోత్రమయ్యా, 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 స్తోత్రము నా తండ్రి, నీకు స్తోత్రాలు. ఇదిగో నా ప్రభువా, నాయన ప్రార్థన చేస్తూ ఉన్నాం, కార్యం జరిగించండి అయ్యా, నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభు నాయన, ఈ భయంకరమైన పరిస్థితుల్లో ప్రభు తండ్రి నాయన ప్రభు నీ ప్రజల పట్ల సేవలు అందిస్తూ ఉన్న ప్రభునైనా ఈ వైద్య రంగం కానివ్వండి, పోలీస్ వ్యవస్థను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. ప్రభునైనా వారి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారయ్యా, నీకు స్తోత్రాలు. ప్రభు వారి కుటుంబాలను విడిచిపెట్టి నాయన వారి కలిగి ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభునైనా కరోనా పేషెంట్లతో ప్రభునైనా హాస్పిటల్లోనే వారి జీవితాలు కొనసాగిస్తూ ఉన్నారయ్యా, నీకు స్తోత్రాలు. ఇప్పటికే చాలామంది డాక్టర్లు కానీ, వైద్య సిబ్బందులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభునైనా ఈ కరోనా సేవలో ఉండి మరణానికి అప్పగించబడిన వారు కూడా లేకపోలేదయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా, ఆ వైద్య సిబ్బందులను జ్ఞాపకం చేసుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారు అందిస్తున్న సేవలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. వారిని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కార్యం జరిగించండి, కార్యం జరిగించండి, కార్యం జరిగించండి, కార్యం జరిగించండి ప్రభువా. నాయన వారు చేస్తున్న సేవను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు. వారు చేస్తున్న ప్రభునైనా కార్యాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని వారికి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి, శక్తిని, బలాన్ని అనుగ్రహించండి. నిస్సత్తువ రాకుండా నేను నీ ప్రజలకు చేస్తున్న ఆ సేవల విషయంలో కూడా ప్రభా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. మరణాలతో పోరాడుతున్నారయ్యా నైనా మరణాలతో పోరాడుతున్నారయ్యా, నీకు స్తోత్రాలు ప్రభా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నేను ఈ వైద్య సిబ్బందికి ప్రభునైనా ఈ వైద్యులందరికీ మీరే కాపుదల అనుగ్రహించండి, క్షేమాన్ని అనుగ్రహించండి ప్రభానైనా. ఇప్పటికి ఎంతోమంది డాక్టర్లు కానివ్వండి ఈ వైద్య సిబ్బందిని మేము కోల్పోయాం ప్రభునైనా, ఇక నుండి మేము కోల్పోకూడదు ప్రభా, నీకు స్తోత్రాలు. వారందరినీ మీరు కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారు అందిస్తున్న సేవలు వ్యర్థం కాకూడదు ప్రభా, నీకు స్తోత్రాలు. వారు పడుతున్న ప్రయాస వ్యర్థం కాకూడదయ్యా, నీకు స్తోత్రాలు. వారు పడుతున్న ప్రభునైనా కష్టం వ్యర్థం కాకూడదయ్యా ప్రభునైనా, నీకు స్తోత్రాలు. ఆ ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. వారి కష్టాన్ని గుర్తించే దేవుడు ప్రభా, నీకు స్తోత్రాలు. వారి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వారిని, వారి కుటుంబాలని, వారి బిడ్డలని, సమస్తాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. అలాగే పోలీస్ వ్యవస్థను కూడా మీకు జ్ఞాపకం చేసుకోండి. పగలనక రాత్రనక నాయన రేయింబగళ్ళు ప్రభునైనా పోరాడుతూ ఉన్నారు, ప్రయాసపడుతూ ఉన్నారయ్యా, నీకు స్తోత్రాలు. కుటుంబాలను విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి నాయన ప్రభునైనా రోడ్డు పాలయ్యి నాయన ప్రభునైనా కాపుదల కాస్తూ ఇదిగోనైనా దేశానికి దేశాన్ని కాపాడుతున్న పోలీస్ వ్యవస్థను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని, వారి కలిగిన సంస్థని మీరు ఆశీర్వదించండి. ఈ కరోనా వ్యాప్తిలో నుంచి వారిని కూడా నాయన మీరు సంరక్షించి కాపాడి నాయన కరోనా వైరస్ అప్పగించబడకుండా కాపుదల రక్షణ అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను ఈ దేశానికి నేను పని చేస్తున్న ప్రతి నైనా మరి సహకరిస్తున్న, సేవ చేస్తున్న నీ సిబ్బందిని అందరినీ మీరు దీవించి ఆశీర్వదించి కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. స్తోత్రం నా తండ్రి, కార్యం జరిగించండి అయ్యా, నీకు స్తోత్రాలు. వారిని, వారి కుటుంబాలు మీరు ఆశీర్వదించి కాపాడి నీ కృపతో నింపమని నజరేయుడైన యేసు క్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. ప్రార్థించినట్లుగా మరి వైద్య సిబ్బందిని కానివ్వండి, పోలీస్ వ్యవస్థను కానివ్వండి, దేవుడు ఆయన కృపగల హస్తాల చాటును భద్రపరుస్తున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే చివరిగా మనం ప్రార్థన చేయవలసిన మరొక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే మన దేశ అధికారుల గురించి ప్రార్థన చేయాలి, మంత్రుల గురించి ప్రార్థన చేయాలి, కేంద్రం గురించి ప్రార్థన చేద్దాం. వారి యొక్క పరిపాలన దేశానికి చాలా ప్రాముఖ్యం. వారి పరిపాలన బట్టే దేశం క్షేమంగా ఉంచబడుతుంది. దేవుడు అధికారులకి మరి మంచి ఆలోచన జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించి, సమయోచితమైన జ్ఞానాన్ని దేవుడు మన అధికారులకి దేవుడు అనుగ్రహించాలి.
మరి ఈ దేశానికి ఈ సమయంలో ఏదైతే అవసరమై ఉన్నదో మరి అధికారులకి ఆ ఆలోచనను దేవుడు అనుగ్రహించాలి. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. ఇప్పటికే మరి ఆక్సిజన్ అందుబాటులో లేదు అని బాధించబడ్డారు చాలామంది. ఇప్పుడు ఆక్సిజన్ అందుబాటులో వచ్చిందని విన్నాం. ఇప్పుడు వ్యాక్సిన్ కొరత ప్రారంభించబడింది. ఆ వ్యాక్సిన్ కూడా దేవుడు తన ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావాలి. ఆ వ్యాక్సిన్ ఆక్సిజన్ కొరత మన దేశంలో ఏమాత్రం ఉండకూడదు. దేవుడు కార్యం జరిగించాలి. అట్టి రీతిగా మనం ప్రార్థన చేద్దాం. మరి అధికారులు, మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మన రాష్ట్ర ముఖ్యమంత్రులు కానివ్వండి, కేంద్ర మంత్రులు కానివ్వండి, కేంద్ర ప్రధాని కానివ్వండి, ఇలాగా ప్రతి అధికారులు, మన దేశాన్ని పరిపాలిస్తున్న ప్రతి అధికారులు దేవుని జ్ఞానంతోనే, దేవుని సహాయం వల్లనే ఈ ప్రమాదకరమైన పరిస్థితుల్లో వారు దేవుని ఆలోచనలనే ఫాలో అవ్వాలి. దేవుని యొక్క కృపనే వారు అనుసరించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. అప్పుడే మన దేశానికి కాపుదల, మన దేశ ప్రజలకు క్షేమం కలుగుతుంది. కనుక ఆ సమయోచితమైన జ్ఞానము, కృపను దేవుడు మన అధికారులకు, మన రాజులకు, మన మంత్రులకు, మన అధికారులకు దేవుడు అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, గొప్ప దేవుడా, నీ ఉన్నతమైన నామం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఇదిగో నాయన ప్రభు, ప్రార్థిస్తూ ఉన్నాం. మరొక మారి మీ పాద సన్నిధికి చేరామయ్యా, నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభు, మీరు మమ్మల్ని ఈ దేశంలో ఉంచినందుకు స్తోత్రాలు. ఈ దేశ పౌరులుగా మేము నిలిచి ఉన్నందుకు ఎంతో గర్విస్తున్నాము తండ్రి. ఎంతో ప్రభునైనా ఎంతో దీన్ని బట్టి ఆనందిస్తూ ఉన్నాము తండ్రి. ప్రభు, ఇదిగో ఇటువంటి గొప్ప దేశంలో మమ్మల్ని ఉంచారయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభు, మరి ఈ దేశంలో ప్రభు బాధించబడుతున్న ఈ భయంకరమైన ప్రళయాన్ని బట్టి ప్రభు మా దేశానికి క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఇదిగో ప్రభు, మరి మా దేశాన్ని పరిపాలిస్తున్న నాయకుల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం, అధికారుల గురించి ప్రార్థన చేస్తున్నాం అయ్యా, నీకు స్తోత్రాలు. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మరి మా నాయకులు ఏ రీతిగా దేశాన్ని నడిపించుకోవాలో, ఏ రీతిగా దేశాన్ని కాపాడుకోవాలో, ఏ రీతిగా ప్రజల్ని కాపాడుకోవాలో ఆ జ్ఞానాన్ని, ఆ ఆలోచనల్ని మా దేశ నాయకులకు మీరు అనుగ్రహించి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మా ముఖ్యమంత్రి గారిని కానివ్వండి, దేశ అధికారులు కానివ్వండి, సమస్త నాయకులను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరిని నీ కృపలో దాచిపెట్టండి అయ్యా, నీకు స్తోత్రాలు. మనుషుల ఆలోచనలు ఏమాత్రమునైనా జరగకూడదయ్యా, మనుషుల ఆలోచనలు ఏమాత్రము జరగకూడదు ప్రభా. మనుషుల ఆలోచనలు, తలంపులు ఏమాత్రమునైనా మా జీవితాలు మార్చలేవయ్యా. కేవలం మీ ఆలోచనే, కేవలం మీ సహాయం ద్వారానే ఈ దేశం రక్షించబడుతుందయ్యా. ఈ దేశ ప్రజలు క్షేమంగా ఉండగలుగుతారు నా తండ్రి, నీకు స్తోత్రాలు. కార్యం జరిగించండి అయ్యా. ప్రభువైనా మా ప్రధానమంత్రి గారు మోడీ గారికి ప్రభువైనా మంచి ఆలోచన ఇవ్వండి అయ్యా, నీకు స్తోత్రాలు. వారి మనసులో మంచి ఆలోచనలు మీరు కలుగు చేయండి అయ్యా. దేశానికి ప్రయోజనకరమైన జ్ఞానము వారికి అనుగ్రహించండి తండ్రి, నీకు స్తోత్రాలు. దేశాన్ని కలవరపరిచే ఆలోచనలు తొలగించండి. దేశానికి అపాయం కలిగించే ఆలోచనలు తొలగించండి. దేశ ప్రజలకు అన్యాయం జరిగించే ఆలోచనలు తొలగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేశ ప్రజలకు క్షేమాన్ని కలిగించే ఆలోచన, తలంపులు, జ్ఞానాన్ని మా నాయకులకి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఏ విధము చేతనైనను నీ దేశాన్ని మీరే కాపాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో ప్రభువైనా ఈ పరిశుద్ధ గ్రంథంలో చోటు సంపాదించుకున్న ఈ మా భారతదేశాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. ఈ గొప్ప దేశాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రభువైనా ఎంతో భయంకరమైన క్లిష్టమైన పరిస్థితిలో ఈ దేశం కొనసాగించబడుతుంది. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, నీకు స్తోత్రాలు. మా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మంచి పరిపాలన మా దేశానికి మీరు అనుగ్రహించండి అయ్యా. మీరే నాయకుడిగా, మీరే రాజుగా, మీరే
నైనా మా దేశానికి పరిపాలకుడిగా ఉండి పరిపాలించి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రాలు నైనా. ఈ భయంకరమైన ప్రళయంలో నుంచి మా దేశాన్ని మా ప్రజలను మీరు రక్షించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం నాయనా. ఈ కరోనా వైరస్ పూర్తిగా నిర్మూలించబడాలయ్యా. నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరికి ఆక్సిజన్, వ్యాక్సిన్లు కేంద్రం నుంచి నాయన, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రజలందరికీ నాయన ప్రభు అందుబాటులోకి రావడానికి మీరు సహాయం చేయండి. మార్గాలు తెరవండి నాయన. దీని నిమిత్తం విరోధంగా పనిచేస్తున్న ప్రతి ఆయుధాలు నిర్మూలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభు. ఇది నాయన ప్రభు ఏ రీతిగా మా దేశంలో సంభవించిందో ప్రభు మాకు తెలియదు, కానీ నేను మీ ద్వారా కలిగిందో లేకపోతే మనుషుల ద్వారా పుట్టిందో తెలియదు ప్రభు. మేము కేవలం ప్రార్థన చేస్తూ ఉన్నాము, మీరు కార్యం జరిగించి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. ఇదిగో ఒకవేళ మా దోషాన్ని బట్టి, మా పాపాన్ని బట్టి ప్రభు, మా అతిక్రమాన్ని బట్టి, అపరాధాన్ని బట్టి నేను మా దేశానికి తెగులు వచ్చిందేమో నా తండ్రి. నీకు స్తోత్రాలు. మీ కటాక్షము, మీ జాలి, మీ దయ, మీ కరుణ అనుగ్రహించి ఒక్కసారి మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. నైనా మీ కటాక్షము ప్రభు నాయన మా మీద చూపించండి అయ్యా. మీ దయను చూపించండి అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే ప్రభు మా దేశాన్ని మీరు బాగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా ప్రభు. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆనాడు దావీదు మీదికి, అతని దేశం మీదకి వచ్చిన తెగులును మీరు తీసివేసే దేవుడు కదా ప్రభు నాయన. ఆనాడు దావీదు బలిపీఠము కట్టి దహన బలులు, సమాధాన బలులు అర్పించి నీ నామం పేరట ప్రభునైనా విజ్ఞాపన చేసినప్పుడు ఆ విజ్ఞాపనను ఆలకించి ఆ తెగులును నైనా ఆ దేశం నుండి పారిపోయినట్లుగా మీరు చేసిన దేవుడు కదయ్యా. ఒక్కసారి మా దేశాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. మా దేశాన్ని కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగో నైనా రోజుకు ఒక సేవకుడు ప్రార్థన చేస్తూ ఉన్నారయ్యా. ఈ ప్రార్థన వ్యర్థమైపోకూడదయ్యా. అయినా ఈ ప్రార్థన వ్యర్థమైపోకూడదయ్యా. నీ సేవకుల కన్నీరు వ్యర్థమైపోకూడదయ్యా. నీ సేవకుల ప్రయాస వ్యర్థమైపోకూడదయ్యా. నాయన నీకు స్తోత్రాలు ప్రభు. ప్రార్థన ఆలకించే దేవుడు, అక్కరలు తీర్చగలిగిన దేవుడు నీవే కదా యేసయ్యా. నీకు స్తోత్రాలు. కార్యం జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఇదిగోనైనా ఈ దేశం మీద పనిచేస్తున్న తెగులు పూర్తిగా నిర్మూలించబడునుగాక ప్రభుని మీరు కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నా. అలాగే దేశంలో ప్రజల మధ్యలో ఉన్న భయం, కలవరం నాయనా ఆ భయం, ఆ పెరిగితనం దేశం నుంచి విడిచి వెళ్ళిపోవాలి తండ్రి. నాయన ఈ కరోనా వైరస్ నిమిత్తం నేను ఎవరైతే భయపడుతున్నారో, ఆందోళన పడుతున్నారో, కలవరపడుతున్నారో ఆ కలవరాన్ని యేసునామములో తొలగించండి నాయన. నీకు స్తోత్రాలు. ధైర్యం కలిగి ఈ కరోనా వైరస్ను జయించినట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రాలు. అలాగే దేశంలో ఉన్న క్షేమాన్ని నాయన ప్రభు, కరువుని, ఆర్థిక పతనాన్ని ప్రభు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నీకు స్తోత్రాలు. నాయన దేశాన్ని ఆ కరువులో నుంచి, క్షామంలో నుంచి మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. ఆనాడు షోమ్రోన్ పట్టణాన్ని మీరు ఎలాగైతే ప్రభు నైనా నీ ఏలియా ప్రవక్త ప్రవచించారో నైనా రేపు ఈ వేళకు నాయన ఈ పట్టణంలో సమృద్ధిగా అయిన ఆహారం దొరుకుతుందని ఆనాడు ఏలియా ప్రవక్త ఎలా అయితే ప్రభునైనా మాట్లాడారో ఈరోజు ప్రభునైనా నీ ప్రవక్తలు ప్రవచించుచుండగా, మాట్లాడుతూ ఉండగా మా దేశంలో ప్రభు ఆ కరువును తీసివేసి ప్రభునైనా ప్రభునైనా ఆహారంతో, సమృద్ధితో నైనా ఈ దేశాన్ని మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. ఏ ఒక్కరు ఆకలి దప్పులతో ఉండకూడదయ్యా. ఏ ఒక్కరు నాయన ఆహారం లేకుండా ఉండకూడదయ్యా. ఈ పరిస్థితులు చాలామంది జీవితంలో ప్రభు కుటుంబాల్లో ప్రభు పోషణ గడవక, పూట గడవక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. వారందరిని జ్ఞాపకం చేసుకోండి. ఆకలి దప్పులు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. వారి యొక్క అక్కరలో అవసరాలు మీ యొక్క మహిమ కలిగిన ఐశ్వర్యం నుంచి మీరే అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగే ప్రభు దైవజనులను బట్టి ప్రార్థన చేశామయ్యా. నాయన ఇప్పటికే చాలామంది దైవజనులు మేము కోల్పోయామయ్యా. ఇక మేము ఏమాత్రం ఏ దైవజనం మేము కోల్పోవడానికి ఇష్టపడట్లేదయ్యా. నీకు స్తోత్రాలు.
ఇప్పటికేనైనా ఈ మరి మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన సేవకులను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారు విడిచిపెట్టి వెళ్ళిన పరిచర్యలు, సంఘాలు, కుటుంబాలను బట్టి ప్రార్థన చేస్తున్నాను. వారు లేకపోవటం వలన ఆ పరిచర్య, కుటుంబం కుంటిపడిపోకుండా మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పటికే వ్యాధి బారిన పడిన సేవకులను కూడా మీరు స్వస్థపరచండి, బాగు చేయండి అయ్యా. నీకు స్తోత్రాలు. మీరే గాయం కట్టువారు, నీవే గాయమును చేయువాడు కాబట్టి నాయన ప్రభు, ఒకవేళ మా దోషాలను బట్టి, మా పాపాలను బట్టి నాయన ప్రభునైనా, మేము అతిక్రమాలను బట్టి ప్రభునైనా తెగులు మా మీదకి వచ్చిందేమో మీరే పరికరించి కటాక్షము చూపి బాగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. అలాగే మా దేశానికి అందిస్తున్న వైద్య రంగము కానీ పోలీస్ వ్యవస్థ బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభునైనా. వైద్యుని బట్టి నీకు వందనాలయ్యా. వారు చేస్తున్న సేవలు ప్రాణాలను పనంగా పెట్టుకుని వారు ప్రభు దేశానికి అందిస్తున్న సేవలను బట్టి నీకు స్తోత్రాలు. వారిని, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యాలు, శక్తిని, బలాన్ని, ఆశీర్వాదాన్ని వారికి నేను వైద్య సేవలు అందిస్తున్న బిడ్డలకి, పోలీస్ వ్యవస్థకు కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభునైనా. ఇదిగో ప్రభు, అలాగే నా తండ్రి ప్రభునైనా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారు కూడా ప్రభు మంచి ఆరోగ్య, శక్తిని, బలాన్ని ఇవ్వండి. సమయోచితమైన కృపను, జ్ఞానాన్ని, ఆలోచన, తలంపులు మీరు అనుగ్రహించి ఈ దేశాన్ని పరిపాలించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇదిగో ప్రభా, కేవలం నాయన తండ్రి నాయన ఈ ప్రార్థన ద్వారా ప్రభునైనా మీ నామునికి మహిమ కలగాలి తండ్రి. నీకు స్తోత్రాలు. ఇదిగో నీ సేవకుల కన్నీటిని చూసే దేవుడవునైనా, ప్రార్థనకు వెంటనే సహాయం చేసే దేవుడవు నీవే కాబట్టి నా తండ్రి ఇదిగో ప్రభు, ఈ రోజు నాయన ప్రభు నీ దీన సేవకునే నేను కూడా ప్రభు నీ పాదాలు చెంత చిన్న విన్నపాన్ని తీసుకొచ్చావు ప్రభు. ఈ ప్రార్థన విన్నపాలన్నిటినీ ప్రభు నీ సన్నిధికి చేర్చుకుని ప్రభు నాయన నీ యొక్క ప్రభు చిత్రాన్ని ప్రభు మనవులు ఆలకించి మీ యొక్క జవాబును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. ఇదిగో దీని ద్వారా ప్రభునైనా ప్రతి ఒక్కరూ ఒక బుద్ధిని ఆయన గుణపాఠాన్ని నేర్చుకునేటట్లుగా సహాయం చేయండి. ఎందుకు ఈ తెగులు వచ్చిందో అనే ఆలోచన వారిలో పుట్టించండి. కేవలం ఈ తెగులు కీర్తనకారుడు అంటారు కదా ప్రభునైనా, ఇదిగో ప్రభు తండ్రి, వారు చేసిన క్రియలను బట్టి దేవునికి కోపం పుట్టించగా వారిలో ఈ తెగులు పుట్టెను అని కీర్తనకారుడు అంటారు. ఇదిగో ప్రభు, ఈ తెగులు పుట్టడానికి గల కారణం ఒకవేళ మా క్రియలై ఉండొచ్చు ప్రభు, మా అతిక్రమాలై ఉండొచ్చు, మా పాపాలై ఉండొచ్చు, మా అపరాధాలై ఉండొచ్చు, మా దోషమై ఉండొచ్చు అయ్యా. నీకు స్తోత్రాలు. ఇది ఈ దోషాలు ఆయన కడిగి వేసే దేవుడవు, పాపాన్ని కొట్టివేసే దేవుడవు కదా అయ్యా. నీకు స్తోత్రాలు. దయ చూపించండి, కరుణ చూపించండి నాయన. ఒకవేళ మా అపరాధాలను బట్టి తెగులు, ఈ క్షామము నైనా ఈ విపత్తు మా దేశం మీద వచ్చిందేమో దయచేసి కనికరించి కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఇదిగో నాయన, దీని ద్వారా దేశంలో దేవుని ప్రజల్లో ఒక దైవ భయము పుట్టాలయ్యా, దైవ భయం పుట్టాలయ్యా. దేవుడు ఉన్నాడనే ఒక ఆలోచన వారి హృదయాల్లో మెదలాలయ్యా, దేవునికి భయపడాలనే ఒక ఆలోచన వారిలో పుట్టాలయ్యా. ఇదిగో తండ్రి నాయన ప్రభు, దైవ భయము కలిగి వారు జీవించాలయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దైవ భయము కలిగి ప్రభునైనా నీ రాకడకు సిద్ధపరిచే ప్రభునైనా వధువు సంఘముగా మా దేశాన్ని మీరు సిద్ధపరచుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. భారతదేశం ప్రభునైనా నీ పరిశుద్ధ గ్రంథంలో చోటు సంపాదించుకుంది. అలాగే ప్రభునైనా పరిశుద్ధ గ్రంథంలో చోటు సంపాదించుకున్న భారతదేశం నాయన నీ పరలోక రాజ్యంలో కూడా చోటు సంపాదించుకునేటట్లుగా మా దేశాన్ని మీరు సిద్ధపరచండి నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దైవ భయము కలిగి ప్రతి ఒక్కరు జీవించినట్లుగా ఈ ప్రయాసకు తగిన ప్రతిఫలము మేము అనుభవించగలిగినట్లుగా మీరు సహాయం చేయమని, మీరే కాపుదల అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మరి నాయన ఈ ప్రార్థన సమావేశానికి కారకులు మరి సామ్యూయల్ కుమార్ గారిని కూడా మీకు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా చంటను బట్టి ప్రభు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అన్నను కూడా దీవించండి, ఆశీర్వదించిన వారి కుటుంబాన్ని దీవించండి. మీరే కాపుదలను గ్రహించండి, ఆరోగ్యం, శక్తిని, బలాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభునైనా. ఇంకా నా తర్వాత ఇంకా గొప్ప గొప్ప దైవజనులు, సేవకులు, దాసులు ప్రభు నీ పాద సన్నిధికి రాబోతూ ఉన్నారయ్యా. వారి మనములను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభునైనా కనికరించి ప్రభునైనా మరి నీ ఒక్క సేవకుల మాటలు, మనవులు మీరు స్థిరపరిచి నెరవేర్చమని సహాయం చేయమని ప్రార్థన చేస్తూ నాయన మరి ప్రారంభం నుండి ఎంతవరకు ప్రభు మీరు సహాయం చేసి ప్రభునైనా ఈ ప్రార్థన మనవులన్నింటినీ మీరు ఆలకించి సమాధానం ఇవ్వబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ సర్వమహిమ ఘనత ప్రభావాన్ని నామమునకు చెల్లిస్తూ త్వరలో రానైన నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట
ప్రార్థించి మేమతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఇంతటితో ఈ ప్రార్థనా సమావేశాన్ని మనం ముగించబోతున్నాం. దేవుడు మరి ఈ దేశాన్ని రక్షించాలి, దేవుడే ఈ దేశాన్ని కాపాడాలి. మరి మీరు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుని పాదాల దగ్గర మనం విజ్ఞాపకం చేసి ప్రార్థన ద్వారానే ఈ వైరస్ని మనం జయించగలుగుతాం. మన దేశాన్ని మనం కాపాడుకుందాం. దేవుని కృప మన తోడుగుండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్.